సో అందరికీ నమస్కారం. క్రితం సంవత్సరం ఆగస్టు 16న మా అమ్మ పరంపరించారు. అప్పటి నుంచి మా అమ్మ పేరు మీద ఏదైనా చేయాలి నాకు ఉండే ఒక అవార్డు ఇన్స్టిట్యూట్ చేద్దామా, సాహిత్యం ఏదైనా చేద్దామా. ఎందుకంటే 86 ఏళ్ళ వయసులో కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నాకు ఏదైనా బుక్ తెచ్చి పెట్టరా బోర్ వస్తుంది అనేది మా అమ్మ. అండ్ పుస్తకం ఇంటికి రాగానే నాకు పోస్ట్లో వచ్చినా నేను ఏదైనా తెచ్చినా సరే ముందు బయట నుంచి వచ్చి అలసిపోయామని అడిగేది కాదు, ఏం పుస్తకం అది అని చూసి ఆ పుస్తకం చదివారు. తను చదివిన తర్వాతే నా దగ్గరికి వచ్చేది. సో ముఖ్యంగా చిత్తూరుమతి గారి పుస్తకాలు తను చాలా ఇంట్రెస్ట్గా చదివేది. నాకు ఒకసారి అసూయ కూడా అనిపించేది. నా పుస్తకాలు నా పుస్తకం చిత్తూరు మధు పుస్తకం ఉంటే ముందు ఆయన పుస్తకం చదివేది మా అమ్మ. చదివి చాలా మెచ్చుకునేది. మా అమ్మ సైన్స్ ఫిక్షన్ చదివేది, హిస్టారికల్ ఫిక్షన్ చదివేది, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం బాగా చదివేది. అలాగే ఓసై, పార్థివన్ కణవు, కల్కి రాసినటువంటి పొన్నియిన్ సెల్వన్ ఇలాంటివన్నీ మా అమ్మ చిన్నప్పటి నుంచి బైండ్ చేసి పెట్టుకుంది. అండ్ ఆంధ్రప్రభ పత్రిక కాలంలో ఉండేవన్నీ పుస్తకాలు. షీఈ్ అ వొరేషియస్. రకంగా చెప్పాలంటే ఆ వయసులో కూడా తను పుస్తకం పట్టుకుంటే పొద్దు నుంచి చివరిదాకా అలా సోఫాలో కూర్చొని పుస్తకం చదువుతూనే ఉండేది. కాబట్టి సాహిత్యపరంగానే అమ్మకి ఏదైనా జ్ఞాపకార్థం ఏదైనా చేయాలని అనుకున్నాను. కానీ అనుకోని పరిస్థితుల్లో నవంబర్ 16న జస్ట్ మా అమ్మ పోయిన 3 నెలలకి మరొక ట్రాజడీ జరిగింది మా ఇంట్లో. కాబట్టి మా అమ్మ బర్త్డే December 1. సో ఏమీ చేయలేకపోయాను, చేద్దాం అనుకున్నాను. కానీ ఇక సంవత్సరీకాలు మా అమ్మ అయిపోయినాయి. దాంతో ఏదైనా చేయాలి అని అనుకుంటుంటే సంతోష్ కుమార్ మా సంచికలో దేశ విభజన విషవృక్షం అని ఒక సీరియల్ రాశారు. మన ప్రధాని నరేంద్ర మోదీ ఒక పిలుపునిచ్చారు. ఆగస్టు 14ని దేశ విభజన భయానక స్మృతులని మనం గుర్తు చేసుకునే దినం అని ప్రకటించారు. సో విభజన భయానకము, దానిలో సమస్య లేదు, దానిలో ఎటువంటి అభ్యంతరాలు లేవు, బోల్డ్ అని హత్యలు అసలు అది భయంకరం తలుచుకుంటేనే. కానీ అసలు విభజనకి దారితీసిన పరిస్థితులేంటి? మనం కేవలం విభజన నాటి జ్ఞాపకాలు మాత్రమే స్మరిస్తూ ఉంటే సరిపోతుందా? ఆ విభజనకు దారితీసిన పరిస్థితులను కూడా మనం పరిశోధించి అసలు ఏంటో తెలుసుకుందాం. విభజన ఇప్పుడు ఖిలాఫత్ ఉద్యమంలో బీజం పడిందా, లేకపోతే 31లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీజం పడిందా, లేక అంతకుముందు 1905లో బెంగాల్ విభజనకు బీజం పడిందా, 1857 వార్తప్పుడు బీజం పడిందా? ఎప్పుడు అసలు వెతుక్కుంటూ పోతే సంతోష్ కుమార్ క్రీస్తు శకం 622 బీజం పడిందని తేల్చాడు. సో అక్కడి నుంచి పరిశోధించుకుంటూ వచ్చి ఏం జరిగింది, ఎలా జరిగింది, మన భారతీయులను ఎలా రెస్పాండ్ అయ్యాము ఈ విదేశీ దాడులకి, ఇవన్నీ పరిశోధించి చేస్తే ఒక కల్లోల భారతం అన్న పుస్తకం వచ్చింది. మేము సీరియల్ దేశ విభజన విషవృక్షం అని రాశాము, కల్లోల భారతం అని పేరు పెట్టాను. కారణం ఏంటంటే పుస్తకం అంతా అయిన తర్వాత చూస్తే దీనిలో ఇస్లాం ఇన్వేజన్ మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకృతమైంది. సో దేశ విభజన కేవలం ఇస్లాం ఒకటే కారణం కాదు, బ్రిటిష్ ఎంటర్ అవటము, బ్రిటిష్ మిషనరీలు, ఆ తర్వాత మన సమాజంలో జరిగినటువంటి అనేక మార్పులు కారణం. సో అది ఒక ప్రత్యేకమైన ఇంకో 400-500 పేజీల పుస్తకం అవుతుంది అది. కాబట్టి ఇది పార్ట్ 1 అని చెప్పే బదులు కల్లోల భారతం అని పెట్టాము. దానికి త్వరలో ఆ సీరియల్ కూడా సంచికలో స్టార్ట్ అవుతుంది, అదో పుస్తకం వస్తుంది. సో ఈ పుస్తకం డిలే అవడంలో ప్రధాన కారణం నేనే. దాదాపుగా 2 ఏళ్ల క్రితమే తయారైపోయింది. ముందు మాట రాయడం కోసం నేను డిలే చేశాను. డిలే చేసి చివరికి ఆగస్టు 15 అన్నాను. సరే ఇక్కడ మా అమ్మ పేరు మీద హాలు ఒక సాహిత్య సభలకి ఏర్పాటు చేద్దాం అనుకుని నీ ఫస్ట్ పుస్తకావిష్కరణ మా హాల్లోనే అని చెప్పాను. ఆగస్టు 15కి ఇది కాలేదు. చివరికి సెప్టెంబర్ 17 ఈ నిజాం పాలన చివరి రోజులు నా హైదరాబాద్ జ్ఞాపకాలు మున్షి అనువాద పుస్తకము, ఇది 2 కలిపి విడుదల చేద్దాం అనుకున్నాను. ఇంతలో అనుకోకుండా ప్రజ్ఞాభారతితోటి మాకు సన్నిహిత సంబంధం ఏర్పడటము శర్మ గారి వల్ల. అక్కడ నుంచి ప్రజ్ఞాభారతి ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తూ ఉంటాము. సెప్టెంబర్ 17న నా పుస్తకావిష్కరణ అయిపోయింది. అక్టోబర్ 18న కల్లోల భారత ఆవిష్కరణ అయింది. సో ఈలోగా చాలామంది పుస్తకాలు కొని చదవడంతో అలా చదివిన వాళ్ళందరము కలిసి ఒకసారి ఈ పుస్తకం గురించి సంతోష్ కుమార్ తన ఉద్దేశం చెప్పిన తర్వాత చదివిన వారు తమ అభిప్రాయం చెప్పడము, రచయితని నిలదీసి ప్రశ్న అడగడం, ఇది ఒక సాంప్రదాయం ఏర్పాటు చేయాలి. రచయిత తాను రాసేసి నేను రాసినప్పుడు నాకు దేవుడికి తెలుసు, ఇప్పుడు దేవుడికే తెలుసు అని తప్పించుకోవడం మనం చూస్తున్నాము. సో రచయితకి తెలియదు అనమాట. రాసినప్పుడు నాకు దేవుడికి తెలుసు, ఇప్పుడు దేవుడికే తెలుసు, నాకు కూడా తెలియదు ఏం రాశాను, లేకపోతే అప్పుడు తప్పు రాశాను, ఇప్పుడు నాకు మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి అదంతా తప్పు, ఇప్పుడు కొత్తగా రాస్తాను, ఇలాంటివి అనడానికి వీల్లేకుండా రచయిత ఒక పుస్తకం రాసి తన అభిప్రాయాలను ప్రకటించిన తర్వాత చదివిన వాళ్ళందరూ కూర్చుని రచయిత నిలదీయాలి. అప్పుడే రచయితలు ఒక జవాబుదారీ పెరుగుతుంది. లేకపోతే ఏదో ఒకటి రాసేయడం ఇలాంటి మన తెలుగు సాహిత్యంలో చూస్తున్నాము. సో దానికి ప్రథమంగా ఈ సంతోష్ కుమార్ పుస్తకం, ఎందుకంటే ఆవిష్కరణ అయిపోయింది కాబట్టి
దీని గురించి చర్చించాలని ఒక డేట్ నిర్ణయించుకుందాం అనుకుంటే నవంబర్ 2 కుదిరింది. డిసెంబర్ 1 మా అమ్మ బర్త్డే, కానీ ఆ రోజు వర్కింగ్ డే, సోమవారం. సో చాలామంది కుదరదు కాబట్టి ఆ రోజు విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం మీద ఒక జూమ్ మీటింగ్ సాయంత్రం చేద్దామని ప్రధాన వక్త హాలే కళ్యాణ్. ఆయన త్వరగా వదిలిపెట్టేది లేదు, ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళందరిలోకి మన భవిష్యత్ ఆయన, యంగ్ జనరేషన్. కాబట్టి ఇలా విశ్వనాథ సత్యనారాయణ మీరు మా అమ్మకు చాలా ఇష్టమైన రచయిత విశ్వనాథ సత్యనారాయణ. నాకు కూడా మా అమ్మ విశ్వనాథ సత్యనారాయణ మా అమ్మనే పరిచయం చేసింది. నాకు కూడా నేను ముందు 1000 పడగలు వేసుకుని కూర్చుంటే అది నీకు ఇప్పుడే అర్థం కాదని చెప్పి నాతోటి విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు, ఏకవీర తర్వాత ముందు విష్ణు శర్మ ఇంకా చదివి నవ్వుకుంటూ ఎంత నవ్వామంటే ఉర్దూ ఎలా రాస్తారంటే వానపామును పుల్లతో పొడిస్తే అది ఎన్ని మెలికలు తిరుగుతుందో ఉర్దూ అన్ని మెలికలు తిరుగుతుంది. సో ఇలాగా చాలా బాగా రాస్తారు. దట్ ఈస్ బి ద బెస్ట్ ఇంట్రడక్షన్ టు విశ్వనాథ సత్యనారాయణ. విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు అర్థం కాదనే వాళ్ళకి, కొరకరాని కొయ్య అనే వాళ్ళకి ఆ పుస్తకం ఇస్తే విశ్వనాథ శర్మ సత్యనారాయణ భక్తులు అయిపోతారు. సో అలాగా నాకు చదవడం నేర్పించి నేను అనేక మా ప్రతి బర్త్డేకి మా అమ్మ నాకు 1000 రూపాయల నుంచి పుస్తకాలు కొనుక్కోమని. ముందు తను కొనిచ్చేది, తర్వాత నా టేస్ట్ మారిపోవడంతో నీ టేస్ట్ నాకు తెలియదని డబ్బులు ఇచ్చేసి కొనుక్కోరా అని. ఇంకొక సంఘటన చెప్తాను. అప్పుడు నాకు ఈ 20 ఆ మధ్య డిగ్రీ చదువుతూ ఇర్వింగ్ వ్యాలెస్ నవలలు అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. సెకండ్ లేడీ ఇర్వింగ్ వ్యాలెస్ నవలల వైపు ఆకర్షితం అవడంతో రాంగ్ రీజన్స్, బికాజ్ ఈ రైట్ సెక్స్. సో సెకండ్ లేడీ చదువుతూ చాలా సీక్రెట్గా ఫ్యాన్ క్లబ్ అని ఒక నవల చదువుతుంది. ఫ్యాన్ క్లబ్ ఏంటంటే ఒక హీరోయిన్ ఉంటుంది, 5 ఆమెను కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత మీరు ఊహించుతుంది ముందే ఇర్వింగ్ వ్యాలెస్ కాబట్టి అది సీక్రెట్గా చదువుతుంటే మా అమ్మ చూసింది. చూసిన తర్వాత ఏమనలేదు, నా 21st బర్త్డేకి ఆ పుస్తకం కొనిచ్చి భయపడుతూ రహస్యంగా చేసే పనులు ఏవి చేయదు, చదివేది ధైర్యంగా చదువున పుస్తకం నాకు ఇచ్చింది. సో దట్ ఈజ్ మై మదర్. కాబట్టి సాహిత్య పరంగా మా అమ్మ పేరు మీద చేయాలని ఇంకా అవార్డ్స్ కూడా ఆలోచిస్తున్నాను. నేను ముందైతే ఇది ఒక సభలకి, సాహిత్య సభలకి ఏర్పాటు చేద్దామని అనుకున్నాను. సో మొట్టమొదట సంతోష్ కుమార్ రాసిన కల్లోల భారతం గురించి ఆయన ముందు వివరిస్తారు, ఎందుకు రాశారు, ఆయన ఉద్దేశం ఏంటి. దీన్ని చాలామంది ఇక్కడ చదివిన వాళ్ళే ఉన్నారు, చేకూరి చంద్రశేఖర్ కానీ, హాలే కళ్యాణ్ కానీ, సోమశంకర్ అయితే మొత్తం డీటీపీ చేసిన పుస్తకాన్ని మొత్తం సీరియల్ పెట్టినవాడు. చిత్తూరు మధు గారు చదివారు, మూర్తి గారు, శర్మ గారు చదివారు. సో దాని గురించి మనం చర్చిద్దామని చర్చించి రచయితని నిలదీసి, అసలు చాలామంది అడుగుతున్నది ఏంటంటే మొత్తం సమాజం సామరస్యంగా సాగుతున్న టైంలో పాత్రని తప్పుకోవాలా, వాళ్ళ కృత్యాలు మనం ఇప్పుడు మా చర్చించుకోవడం వల్ల మత సామరస్యం దెబ్బతిన్నదా, ద్వేషాలు ఉపతిల్లవా అనేసి అంటూ ఉంటారు. ఇటువంటి వాటన్నిటి కూడా నిలదీసి అడుగుదాం మనం సంతోష్ కుమార్ని. సంతోష్ కుమార్ స్టైల్ గురించి కూడా నేను జోక్ చేస్తూ ఉంటాను. మీరు ఇలా ఆలోచించారా, మీకు తెలుసా, జర్నలిస్ట్ అందరూ అలాగే రాస్తారు, మీకు తెలుసా, మీరు ఎప్పుడన్నా ఇలా ఆలోచించారా, దాని గురించి కూడా వ్యక్తీస్తూ ఉంటాం. సో అలా కూడా మనం సంతోష్ కుమార్ ఒక రచయిత ఒక రచన చేసిన తర్వాత ఆ రచన సాధారణంగా ఏమంటారంటే కూతురు పెళ్లి చేసి అత్తారింటికి పంపించినట్టు రచన రాసేసి సమాజానికి వదిలేయాలి, దాన్ని ఓనప్ చేసుకోకూడదు అంటారు. కూతుర్ని అత్తారింటికి గుర్తుగా పంపించి వదిలేయం కదా. రచయిత హ్యాస్ టు ఓన్ అప్ ద బుక్. హీ ఈజ్ ఆన్సరబుల్ టు ఎవ్రీ వర్డ్ దట్ హీ రైట్స్ ఇన్ హిస్ బుక్ అండ్ వీ షుడ్ మేక్ హిమ్ అకౌంటబుల్. ఇది నా ఉద్దేశము. సో ఇలాంటి చర్చ జరగాలని నా కోరిక. సాహిత్య ప్రపంచంలో రచయితకు అకౌంటబిలిటీ, విమర్శకుడికి అకౌంటబిలిటీ, పాఠకుడు నిలదీసి అడిగేటువంటి పరిస్థితి రావాలన్నది నా ఉద్దేశం. దానికి ఇది నాంది ప్రస్తావన అనుకుందాము. ఇక్కడ జరిగే భవిష్యత్తులో జరిగే సమావేశాలకు అందరికీ మీరందరూ రావాలి, ఇంకా ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నాను. సో ఇక ఓవర్ టు సంతోష్ కుమార్.